హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమనన్న తనుజ నామినేషన్ చేసుకుంటా. నిజంగా తనుజ సుమనన్నకి ఎన్నిసార్లు హెల్ప్ చేసింది, ఎన్ని విధాలుగా హెల్ప్ చేసింది, ఎన్ని విధాలుగా ఉంది. కానీ సుమనన్న ఏ రోజు తనుజ సైడు అలా లేడు పాపం. సుమనన్న ఎప్పుడు తిరిగి పాపం తనుజ వాళ్ళ వైఫ్ చెప్పింది కదా, అంతకన్నా ముందు తనుజతో మంచిగా ఉంటుండే. ఇప్పుడు తనుజతో ఉండడం లేదు. ఓకే, ఇప్పుడు వాళ్ళ వైఫ్కి నచ్చట్లేదు అంటే 100% మన ఫ్యామిలీ వాళ్ళకి నచ్చట్లేదు అంటే మనం దూరంగా ఉండడమే చాలా మంచిది. కానీ తనుజ అలా చేయడం నాకు కరెక్ట్ కాదనిపించింది. ఎందుకు ఆ మాట సారీ, సుమనన్న అట్లా చేయడం నాకు కరెక్ట్గా అనిపించింది. ఆ రోజు సుమనన్నకు హెల్ప్ చేయాలని ఏం లేదు, నువ్వు సంచాలకు ఉన్నప్పుడు కరెక్ట్ చేస్తుంది ఆ అమ్మాయి. కరెక్ట్ చేస్తున్నప్పుడు ఏందన్న సుమనన్న మరి ఇంత ఘోరం అయిపోయినావు నువ్వు అని నా ఒపీనియన్. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, సుమనన్న ఇప్పుడు ఇప్పుడు ఆ రోజు నువ్వెందుకు చెప్పావు అని అరుస్తుంటాడు. వాళ్ళిద్దరు గొడవ అవుతుంటుంది. వాళ్ళిద్దరు చాలా పెద్దగా ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. సుమనన్న నేను ఆ రోజు నీకు ఇంకా హెల్ప్ విధంగానే నేను ఆలోచించాను, ఇట్లా ఆలోచించింటే ఈరోజు ఇట్లా ఉండకుండే అని చాలా బాగా చెప్తాడు. నిజంగా ఎంత బాగా చెప్పాడంటే అంత బాగా చెప్పింది. నాకైతే సుమనన్న చాలా సారీ తనుజ సుమనన్నకు తనుజ చాలా మంచి చెప్పింది. కానీ సుమనన్నకు అది అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఇంకొక విషయం, మనం ఒకరి గురించి చెప్పే ముందు ఆలోచించుకొని చెప్తే చాలా బాగుంటుంది కదా అని నా ఒపీనియన్. మీకు ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ నాకైతే ఒకరి గురించి చెప్పే బదులు ఆలోచించాలి కదా. సుమనన్న కావాలని తనుజని టార్గెట్ చేస్తుండు. టార్గెట్ చేస్తే సుమనన్న నీది కూడా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అని నా ఒపీనియన్. మీకు ఏమనిపించిందో కూడా కమెంట్ చేయండి. వీళ్ళిద్దరు నామినేషన్ ఎవరు కరెక్ట్ అనిపించింది, ఎవరు కరెక్ట్ పాయింట్లు చెప్పారో చెప్పండి. తనుజ రితుని అలా సేవ్ చేయాలని అస్సలు అనుకోలేదు. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.